నిరుద్యోగులకు మాయమాటలు. టైం ఎక్కువగా లేదు, ఆలస్యం చేస్తే జాబ్ దొరకదు. తనకు మంత్రులు అధికారులు తెలుసు. కేవలం 8 లక్షలు ఇస్తే ఎస్ఐ ఉద్యోగం అంటూ ఓ మాయగాడు తెలంగాణ నిరుద్యోగులకు టోకరా వేశాడు. ఎస్ఐ పరీక్ష రాసిన నిరుద్యోగులను ట్రాప్ చేశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఎస్ఐ అభ్యర్థులు ఈ విషయాన్ని హెచ్ఎంటీవీ దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ ముసుగులు నిరుద్యోగులకు టోకరా వేస్తున్న మాయగాడి బండారం బయటపెట్టింది హెచ్ఎంటీవీ. అదే మాట్లాడుతున్నాం. ఒక నువ్వు తీసుకోపోతావా బాసులు తీసుకోపోతావా నాకు మంచి తెలుసు అంటే. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగం అనేది ఎన్నో ఏళ్ళు పగలు రాత్రులు కష్టపడితే కానీ సాధించుకునే కళ. అటువంటి ఎస్ఐ ఉద్యోగం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఐ అభ్యర్థులు గత 5 నెలలుగా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇదే అదనుగా సందులో సడేమేయాలు కొందరు అధికార పార్టీ పేరు చెబుతూ, అధికార పార్టీలో కొందరు మంత్రుల పేర్లు చెబుతూ, రాష్ట్రంలోని కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ తమకు ఎస్ఐ పోస్టులు ఇప్పిస్తామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాయబేరాలు దిగుతున్నారు. వీరి వ్యవహారం సమాచారం హెచ్ఎంటీవీ చేరడంతో, రంగంలో దిగడంతో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బ్రోకర్ వ్యవహారాలు నడిపించే దళారులు హెచ్ఎంటీవీ కెమెరాకు అడ్డంగా బుక్ అయ్యారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతడే ఈ దందాకు సూత్రధారి. పేరు సతీష్ రాజ్. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ చలామణి అవుతున్నాడు. ఆయన కారుకు కూడా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అని స్టిక్కర్ కూడా వేయించుకున్నాడు. తనకున్న వాక్చాతుర్యాన్ని వాడుకుంటూ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టేందుకు ప్లాన్ వేశాడు. రీసెంట్గా ఎస్ఐ పరీక్షలు రాసిన వారి వివరాల్ని సంపాదించాడు. బ్యాక్డోర్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎస్ఐ పరీక్షలు రాసిన వారిని టార్గెట్ చేశాడు. నాకు అధికార పార్టీలో తెలియని వారే లేరని చెప్పుకొచ్చాడు. సతీష్ రాజ్ తనకు దూరపు బంధువైన అనూప్ అనే వ్యక్తి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరవేశాడు. అనూప్ ఎస్ఐ పరీక్ష రాసిన అనిల్ అనే వ్యక్తిని సతీష్ రాజ్కు పరిచయం చేశాడు. నాకు ఎస్ఐ రిజల్ట్స్, పోస్టింగ్ వివరాలు మినిట్ టు మినిట్ తెలుస్తాయని, నాకు పోలీస్ బాసులు, మంత్రులు తెలుసని, మినిస్టర్ను కలవడానికి వచ్చానని, జాబ్ విషయం ఆయన చెవిలో వేశానని, సరేనన్నాడు అంటూ సంభాషణ మొదలుపెట్టాడు సతీష్ రాజ్. ముందుగా 3 లక్షల రూపాయలు ఇవ్వాలి, పోస్టింగ్ వచ్చిన తర్వాత మిగతా 5 లక్షలు చెల్లించాలని చెప్పాడు. అనూప్ వాళ్ళ బావ, నేను దూరబంధు అవుతా. నేను చెప్పండి. అయితే అనూపే నాకు చాలా సార్లు ఫోన్ చేశాడు, చేయండి అని. అది మొన్న అదే ఇక్కడికి వచ్చాడు కదా, మ్యారేజ్ వచ్చినప్పుడు అనిల్ విషయం ఎత్తాడు అన్నట్టు. ఇట్లా ఉంది, రాశాడు, చేయండి అది ఇదంటే మళ్ళీ చేశాడు 3 days క్రితం. ఈ రోజు నేను కొంచెం మినిస్టర్ గారిని కలవడానికి వచ్చాను. కలిస్తే కొంచెం చెవులు వేస్తే సరే అని చెప్పేసి అన్నారు. ఆయన డీటెయిల్స్ కొంచెం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ 3 lakhs, మిగతాది ఆఫ్టర్ పోస్టింగ్ వచ్చినాక 5 lakhs ఇవ్వాలి. అది మ్యాటర్ సార్. యాక్చువల్గా ఏంటంటే అది ఎవరికి ఒప్పుకోరు. మీకు తెలుసు ఎస్ఐ పోస్ట్ ఎట్లా ఉంటుందో, అది ఆయనకు పీసీ గారికి కూడా తెలుసు. పోలీస్ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ అంటే ఏంటో అన్నది. ఇందులో ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే మధ్యలో నేను ఉన్నాను కాబట్టి అనుకు నా గురించి తెలుసు. మీరు అనిల్ బంధువు కదా, మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటే, నేను మీ ఫ్రెండ్కు తెలిసిన వాడినే అంటూ నమ్మించాడు. నా స్టేటస్ మీకు తెలియదు, నేను టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ని, నాకు నాయని నరసింహారెడ్డి కూడా తెలుసని చెప్పుకొచ్చాడు. అటు మంత్రి జూపల్లి కృష్ణారావు బ్రదర్ ఆనందరావు కూడా బాగా పరిచయం అన్నాడు. ఈ రేటుకు ఎవరూ ఒప్పుకోరు, మీరు తెలిసిన వారు కాబట్టి మాత్రమే ఈ రేటుకు చేస్తున్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు సతీష్ రాజ్. పెద్దగా టైం లేదు కాబట్టి తొందరగా డిసైడ్ చేసుకోవాలని, తొందరగా క్లోజ్ చేసుకోవాలని నిరుద్యోగి అనిల్కు చెప్పాడు సత్యరాజ్. నాకు అందరూ తెలుసు సార్, ఆమె టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. నేను నాకు తెలియని వాళ్ళు అంటూ లేరు. మనకు ప్రాపర్ ఛానల్లో పోతే వర్క్ అవుతుంది. అందరూ అది నాయన నరసింహారెడ్డి కూడా తెలుసు, అందరు తెలుసు అని అందరి దగ్గర పోలింగ్ చేస్తారు. అవునవునవును, ఎక్కడ పని జరుగుతుందో అక్కడే ఉంటది. ఆయన మనకు పని చేసి పెడతాడు, ఆయనతో తిరుగుతుంటాడు. ఆయన బ్రదర్ నాకు బాగా క్లోజ్, జూపల్లి కృష్ణారావు బ్రదర్ ఆనందరావు అని. హైదరాబాద్ నేను హైదరాబాద్ సార్. నా పేరు సతీష్ రాజ్ అండి. నాకు అందరూ తెలుసు సార్, ఆమె టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. నేను
పరీక్ష హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఫోటోలు ఇస్తే మీ పని అయిపోతుంది అంటూ చెప్పాడు. ఒక్క రోజే టైం ఉందనడంతో సరేనన్నాడు అనిల్. ఉద్యోగాల కోసం ఎంతోమంది లైన్ కట్టున్నారు, మీరు తొందరగా ఇవ్వాలని సూచించడంతో ఇచ్చేందుకు రావాల్సిందిగా, ఇల్లందుకు రావాల్సిందిగా సతీష్ రాజును కోరారు. అమౌంట్ ఇస్తా, మాకు సంబంధం లేదు, మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం అనేసరికి ఇదంతా కుటుంబ సభ్యుల విషయంగా నమ్మించాడు. సో అంగట్లో పెట్టిన ఎస్ఐ పోస్టుకు సంబంధించి అధికారులు ఎలా స్పందిస్తారో, హెచ్ఎం టీవీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.